మనకిప్పుడు హైదరాబాదులో కేపీహెచ్బి కాలనీ, కేపీహెచ్బి దగ్గర మెట్రో స్టేషన్ కింద అమ్మాయిలు విచ్చలవిడిగా వేశ్యావృత్తి, వాళ్ళని ఫోటోలు చూపించి, వీడియోలు చూపించి, ఆడియోలు చూపించి మనల్ని ఆడుకుంటున్నారనమాట. ఒక మీడియా కానీ, మేధావులు కానీ అసలైన విషయాన్ని చెప్పడం లేదండి. నిజంగా ఆ కేపీహెచ్బి దగ్గర రోడ్లపై అమ్మాయిలు ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర కూడా కనిపిస్తున్నారు. ఎంజీబీఎస్ దగ్గర ఉంటున్నారు దారుణంగా నైట్లు కట్ట. ఇక్కడే కాదు, చెన్నై, బెంగళూరు, ఇండియాలో 2 టైర్ టౌన్స్లో కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ల దగ్గర. ఏంటండి ఈ పాపం ఎవరిదండి? ఈ పాపం వాళ్ళది ఏమాత్రం 0.001% పాపం కూడా వాళ్ళది కాదు. ఇది విచిత్రంగా అనుకుంటారు కదా, ఇది నిజం. ఈ పాపం వాళ్ళది కాదు, ఈ పాపం సమాజానిది. ఈ పాపం సమాజానిది. ఏ భారతదేశంలో స్త్రీ ఎప్పుడూ వేశ్యావృత్తి చేయదు, వేశ్యగా మారాలని చేయదు. శారీరకంగా దరిద్రమైన స్థితిలో ఆ పరిస్థితి అనమాట. మానసికంగా వాళ్ళు వేశ్యావృత్తి చేయరు. ఒక అద్భుతంగా మీకు ఈ విషయాన్ని మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. దారుణాలు చూపిస్తున్నారు మన మీడియాల్లో. మేధావులు మాట్లాడతలేదు, అసలు అవగాహన లేక మాట్లాడతలేదా, తెలిసినా మాట్లాడడం లేదా, భయపడి మాట్లాడడం లేదా నాకు తెలియదు. పోలీసులు ఆ వేశ్యలు సంపాదించే దాంట్లో సగం సంపాదించడం, మీడియాటర్లు సగం తినడం, వాళ్ళకి ఎయిడ్స్ రోగాల కింద వదిలేయడం. ఏం జరుగుతుందండి? ఇంతకంటే మానవ హక్కుల ఉల్లంఘన ఉంటుందా? ఇంతకంటే సమాజంలో హీనస్థితి ఉంటుందా? ఇది రాముడు, జీసస్, బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త మాటల్లో మీకు చెప్తే మీకు అర్థమవుతుంది అనమాట. నా మాటలు కాదు, నేనే చెప్తానమాట. అన్నీ వివరించి మీకు చెప్తే మీకు అర్థమవుద్ది. ఒక్క మాట చెప్తాను. ఏ స్త్రీ కావాలని వేషిగా మారదంట. ఇది ఎవరు చెప్పారు తెలుసా? శ్రీరామచంద్రుడు. ఒక కథ చెప్తాను వినండి. రామాయణంలో 14 సంవత్సరాల యువకుడు, అది కూడా బ్రహ్మర్షి విశ్వామిత్రుడితో ఓవర్ నైట్ హీరో అయిపోతాడు రాముడు. ఎందుకంటే తాటకిని చంపుతాడు, అక్కడ వాళ్ళ కొడుకులు రాక్షసులను చంపుతారు, యజ్ఞాన్ని రక్షిస్తాడు. తర్వాత వచ్చేది ఏదో తెలుసండి, మూడవది. ఇంకా సీత ఈ బాణాన్ని ఎత్తబోయే ముందు అహల్య ఉద్ధరణ. రాముడు తన జీవితంలోనే ద గ్రేటెస్ట్ కార్యం ఏదైనా చేసి ఉంటే అహల్యని ఉద్ధరించడం. అందుకనే తులసిదాస్ తన రామాయణంలో పాట పాడుతూ ఉంటాడనమాట, శ్రీరామచంద్రుడు అని. అద్భుతమైన పాటలు ఉంటాయి రాముడి మీద. అహల్యని ఉద్ధరించడమే రాముడి జీవితంలో టాపు. ఈ మాట నేను కాదు అన్నది రామాయణంలో గరిహి అనే ఒక ఫిలాసఫర్ చెప్పిద్ది. జనకుడు కొలువులో ఉన్న ఒక ఫిలాసఫర్ సీత గురువు మాట్లాడితే చెప్పిద్ది. అవన్నీ మనకి లోపల ఉన్నాయి, బయటకు రావన్నమాట. అసలు ఏం జరిగిద్దంటే ఏ స్త్రీ కావాలని వేషిగా మారదంట. అక్కడ అహల్య ఏంటంటే శిలాపలకం కింద ఏం మారలేదండి. అహల్యని గొలుసులతో కట్టేసి ఇంట్లో బంధించి పడేస్తారు వేశ్యావృత్తి చేసిందని. ఇంద్రుడితో వేశ్యలో నిమగ్నమైందని, సెక్షువల్గా ఇంటర్ కోర్స్ చేసుకుందని. కానీ రాముడు అక్కడ లోపలికి వెళ్తూ ఉంటే వెళ్ళనివ్వరు ఋషులాడు. చాలామంది ఋషులు మేధావులు ఉంటారు కదా, గొప్ప మేధావులు, వాళ్ళు నెలనెవరు. అదేంటి రామా, నువ్వు కూడా భాగీదారు అవుతావా? ఆవిడ చేసిన పాపంలో ఆవిడ వేశ్య పని చేసింది, నువ్వు వెళ్ళి ఆవిడ తీసుకొస్తే ప్రతి స్త్రీకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? దశరథుడు పుత్రుడిగా, భవిష్యత్తు రాజుగా నువ్వు ఇచ్చే మెసేజ్ ఎంత తప్పు? సూర్యవంశంలో నువ్వేం తప్పుతుందని అంటే రాముడు కోపగిస్తాడు. కోపగించి వాళ్ళతో చెప్తాడనమాట, ఏ స్త్రీ కూడా వేశ్యావృత్తి చేయదు, అది కూడా భారతదేశంలో అని. దేవేంద్రుడు వచ్చాడు మోసం చేసి. భర్త గౌతమ్ మహర్షి అయినా ఆయన తప్పు చేసేసాడు ఆవేశపూరితంగా. దేవేంద్రుడు వచ్చి భర్త వేషంలో వెళ్చి మోసం చేసేస్తే చీకట్లో ఆవిడేం చేస్తాండి? ఆవిడ చేసిందా మనస్ఫూర్తిగా దేవేంద్రుడితో పడుకోవాలని పడుకుందా? రాముడు చెప్తాడనమాట, చాలా దారుణంగా చెప్తాడు ఈ విషయాన్ని. అద్భుతంగా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి లోపలున్న అహల్యాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు ఒక్క మాట అంటాడండి. ఏమంటాడు తెలుసా? అమ్మా, ఈ మాట అనమాట రాముడిని దేవుడిగా మార్చేసింది ఒక్క దెబ్బతో. ఏమంటాడంటే, అమ్మా, ఈ సమాజం తరపున నన్ను క్షమించు. ఇంతకంటే ఏముండదండి. కాళ్ళు పట్టుకుని అడుగుతాడు అహల్యాని అమ్మగా. అమ్మ, నేను బయటికి రాలేనంటే అమ్మ నేనున్నానని ధైర్యంగా తీసుకొస్తాడండి ఈ సమాజంలోకి. అహల్య ఎలా వేసి అవుద్దని మొగుడితో చెప్తే అందరితో ఒప్పిస్తాడు. ఇది యాక్చువల్గా జరిగింది. చాలా అద్భుతం అది. అందుకే రాముడిని దేవుడిగా మార్చింది అహల్యాన్ని ఉద్ధరించడం. ఇప్పుడు మనం వద్ద చేయాలి. ఎవరిదండి? సమాజానిది తప్పు రాముడు చెప్తున్నాడు. తర్వాత ఇంకో విషయం, వేశ్యలపై రాముడు ఒక్కడే కాదు చెప్పింది. రాముడిపై దాంట్లో నేను చెప్పినట్టు జీసస్ ఏం చెప్తాడో తెలుసండి బైబిల్లో? మీలో పవిత్ర పాపాలు చెయ్యని వాడు ఈ వేశ్య మీద రాయేయండి అని చెప్తాడు. ఒక వేశ్య రాళ్లతో చంపి కొట్టేటప్పుడు ఎవడైనా రాయేస్తాడా? జీసస్ ఆ వేశ్యని ఎంత అద్భుతంగా ఉద్ధరిస్తాడండి. ఎంత అద్భుతం జరిగింది బైబిల్లో. అంటే రాముడే కాదు, జీసస్ కూడా వేశ్యావృత్తిలో వేశ్యది తప్పు కాదు అని జీసస్ చెప్పి ఆమెను ఉద్ధరిస్తాడు. మరి ఆయన దేవుడు అవ్వలేదా? ఎక్కడితో అవ్వలేదు. బుద్ధుడు బుద్ధిజంలో
ఓకే, బుద్ధిజంలో కూడా ఒక వేశ్యను ఉద్ధరిస్తాడు బుద్ధుడు కదండి, అది కూడా మీరు చదివారు. ఆయన పాప పంకిలు వంటుకోలేదు, ఎదుటి వేశ్యతో. ఎంత అద్భుతమండి, ఆ బుద్ధుడు కూడా చెప్తాడు. తర్వాత మహమ్మద్ ప్రవక్త యుద్ధంలో చనిపోయిన స్త్రీలు ఎక్కడ వేశ్యలైపోతారో అని ఆ వితంతువుల్ని పెళ్లి చేసుకుంటాడు వాళ్ళని ఉద్ధరించడానికి. శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకోలేదండి గోపికల్ని, జరాసంధుడు వాళ్ళు పట్టుకుపోతే వాళ్ళ నుంచి రక్షించి, ఇలా సమాజంలో రక్షణ లేకపోతే వాళ్ళని పెళ్లి చేసుకుని 16,000 మందిని ఆదరిస్తాడు. అందుకని నిష్కళంక బ్రహ్మచారి అని పొగుడుతాం. వాళ్ళని రక్షణకు పూనుకున్నాడు ఆయన. ఒక అద్భుతం కదా, శ్రీకృష్ణుడు, రాముడు, జీసస్, తర్వాత బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త, అన్ని మతాలు నేను ఇక్కడ చెప్పాను. వాళ్ళు వేశ్యలను ఉద్ధరించారండి, అద్భుతంగా వేశ్యలను ఉద్ధరించారు. మనం వాళ్ళ నుంచి ఏం నేర్చుకోకుండా కేపీహెచ్లో అమ్మాయిలు తిరిగేస్తున్నారు, తప్పు చేసేస్తున్నారు, వీళ్ళు దారుణం, వీళ్ళకి ఏం పని లేదా? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ అండి? అది కూడా భారతదేశంలో, కర్మభూమిలో, అది కూడా స్త్రీని దేవతగా కొలిచే చోట ఏ స్త్రీ కూడా ఏమీ చేయదు. నేను ఒకటే చెప్తున్నా, శరీరంతో చేసేది వేశ్యావృత్తి కాదు, మనసుతో చేసేది వేశ్యావృత్తి. మనసు పూర్వకంగా ఆవిడ సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే అది వేశ్య, కానీ శారీరకంగా చేస్తున్న దిక్కులేని పరిస్థితిలో, ఇంకా నేను అది లోపలికి వెళ్ళి నేను చెప్పలేనమాట. ఎంతటి దారుణం, ఎంతమంది అంటే హాస్టల్లో ఉండలేక దిక్కులేనితనం. మనం జాబులు ఇస్తున్నామా? వాళ్ళు ట్రాఫికింగ్ చేసి బలవంతంగా వేశ్యావృత్తిలో ఏం చేస్తారు? ఒక్కోసారి మొగుళ్ళే దించేస్తున్నారు, ఎన్ని అపవాదులు వస్తున్నాయి, తోటోళ్ళే దించేస్తున్నారు. వాళ్ళకి దిక్కులేని పరిస్థితులు వెళ్తున్నారు. వాళ్ళు మనసుతో కాదు, శరీరంతో. అది ఏ మాత్రం కూడా వేశ్యావృత్తి కాదు. రాముడు, జీసస్, ప్రవక్త, బుద్ధుడు మాటల్లో నేను చెప్పాను, శ్రీకృష్ణ మాటలు. వాళ్ళు వేశ్యావృత్తి చేయడంలే. ఆ పాపం మనదే, ఈ సొసైటీదే తప్పు, ఈ సమాజానిదే తప్పు, ఈ ప్రభుత్వానిదే తప్పు, ఈ వ్యవస్థ తప్పు, ప్రతి మగాడిది తప్పు. వాళ్ళది ఏ మాత్రం కాదు. ఏ స్త్రీ కూడా భారతదేశంలో మనస్సుపూర్వకంగా వేశ్యావృత్తి చెయ్యదు ఈ కర్మభూమిలో. దట్ ఈజ్ వాట్ ఇండియా అండి. ఇంత ఫిలసాఫికల్ ల్యాండ్లో నేను అదే చెప్తున్నా. మరి ఏంటి ఇక్కడ ఏంటి పరిష్కారం? నేను ఎప్పుడు చెప్తాను, పరిష్కారం లేకుండా నేను ఏది మాట్లాడను. ఎస్, దేర్ ఈజ్ ఎ సొల్యూషన్. మళ్ళీ వేశ్యావృత్తికే సొల్యూషన్ కాదు, నేను ఇచ్చే సొల్యూషను వేశ్యావృత్తికే కాదు. ఈ యొక్క 3 నెలల పసికందు నుంచి 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వృద్ధురాల మీద జరిగే మానభంగాలు కూడా సొల్యూషనే. వేశ్యావృత్తికి, మానభంగాలకి, ఈ యొక్క స్త్రీల మీద జరిగే అగత్యాలకి సొల్యూషను అర్థమైందండి. దీంతో పాటు ఎయిడ్స్ వ్యాధికి సొల్యూషన్. ఇన్ని సొల్యూషన్కి ఏంటో తెలుసా? వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయడమే. వేశ్యావృత్తిని చట్టబద్ధం. అందరూ బ్యాంకాకులు కాదు, బ్యాంకాకుల కంటే పెద్ద బ్యాంకాకులు ఉన్నాయి ఇండియాలో, ఎవరో కాదనరు. దారుణాతి దారుణం అనమాట. కరప్షన్ కూడా అది అనమాట. వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయాలి. నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను తెలుసండి, ఇది శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యం వెళ్ళండి, 16వ శతాబ్దం, 14, 15 శతాబ్దాల్లో. అక్కడికి వెళ్తే అక్కడ వేశ్యావృత్తి లీగలైజ్, చట్టబద్ధం. శ్రీకృష్ణ విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువ ట్యాక్స్లో వేశ్యావృత్తి వల్ల వచ్చాయి. అక్కడ ఎటువంటి మానభంగాలు జరిగేవి కాదు, అద్భుతంగా ఉండేది. నచ్చిన వాళ్ళు వేశ్యావృత్తిలోకి వెళ్తారు, లేకపోతే లేదు. బలవంతంగా వేశ్యావృత్తిని ఇంకా చేయరు, ఎందుకంటే వేశ్యావృత్తి చట్టబద్ధం అవుతాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసులు, సైనికులు ఎప్పుడూ కూడా తీసుకోలేదు లంచాలు, ఎందుకంటే చట్టబద్ధం కదా. అది వాళ్ళు మంచిగా కండోమ్స్ పెట్టుకుని వాళ్ళని రక్షించుకోగలుగుతారు. కాబట్టి బ్యాంకాక్ నుంచి, విజయనగర సామ్రాజ్యం నుంచి, తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇండియాలో చట్టబద్ధం చేయకుండా ఆపేది ఎవ్వరు, ఏ శక్తులు, వాళ్ళది ఈ పాపం. ఈ కేపీహెచ్బీలో అమ్మాయిలు రోడ్ల మీద ఉన్న పాపం, దాన్ని చట్టబద్ధం అవ్వకుండా ఆపేది పాపం అదనమాట. తర్వాత వేశ్యల వద్ద డబ్బులు లాక్కోవడం ఏంటండి? వేశ్యలు ఇప్పుడు కడుపు నింపుకోవడానికి వాళ్ళేదో అలా చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న మీడియేటర్కి డబ్బులు, వాళ్ళకి వీళ్ళు వేశ్యలు చేసేది, వేశ్యవృత్తి చేసేది వాళ్ళు కాదు. వాళ్ళు నిజమైన వేశ్యలు ఎవరంటే వీళ్ళు. మళ్ళీ వాళ్ళ దగ్గర పోలీసులు డబ్బులు లాక్కోవడం ఏంటండి? నిజంగా చెప్తున్నా, ఎస్పీ కంటే ఎక్కువ అవగాహన ఒక కానిస్టేబుల్కి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒక పిఎస్ పరిధిలో ఏం జరుగుతుంది, ఎవడో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలిసే అవగాహన పోలీస్ కానిస్టేబుల్కి ఉంటుంది. ప్రతి విషయం ఉంటుంది అనమాట. ఇప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది ఎవరు? ప్రతి వాళ్ళకే తెలుసు. అక్కడే ఎందుకుంటారు, ఏ టైం వస్తారు, వాళ్ళు నిరోధించాలని. ఎందుకంటే పోలీసుల డబ్బులు ఎన్ని కేసులు దొరుకుతులేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం ఏంటండి? మరి ఇప్పుడు వేశ్యలు ఎవరు? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే మీడియేటర్లు, వాళ్ళ దగ్గర తీసుకునే ఈ పోలీసులు, వీళ్ళు వ్యవస్థ. వాళ్ళకి వైద్యం ఉండదు, దారుణం. డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి కడుపు నింపుకుంటే మళ్ళీ వాడికి సగం డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ మధ్యలో పట్టేసుకుంటారు.
వాళ్ళకి భయానకమైన పొజిషన్లు, ఆత్మహత్యలు, వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే వేశ్యావృత్తికి వెళ్ళింది కదా, సమాజం ఉండదు, పోలీస్ వ్యవస్థ రక్షణ ఉండదు, ఏమీ ఉండదు. అందుకే వేశ్యావృత్తిని లీగలైజ్ చేయకుండా ఆపే శక్తి ఏదండి? భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టులు, హైకోర్టులు కూడా ఎన్నోసార్లు చెప్తున్నాయి. వాళ్ళని అడ్డగించకూడదు, ఇష్టపూర్వకంగా వెళ్ళే వాళ్ళని అడ్డగించడానికి ఎవ్వరికీ కుదరదు. ఇదే వేశ్యావృత్తికి కూడా లీగలైజ్ చేయాలి. బ్యాంకాకు, విజయనగర సామ్రాజ్యం మన చరిత్రలో ఉన్నట్టు కూడా మౌర్య సామ్రాజ్యాలకు వెళ్ళండి, గుప్త సామ్రాజ్యాలకు వెళ్ళండి, స్వర్ణయుగం సామ్రాజ్యాలకు వెళ్ళండి, గుప్తుల టైంలో కూడా వేశ్య లీగల వృత్తి. ఇంకా అంతకంటే భారత సంస్కృతిలో ఏమీ లేదు. మనం ఎందుకు చేయడం లేదండి? ఇది చాలా తప్పు కదా. వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఉంటాయి కదా వాళ్ళు దోచుకోవడానికి. వీళ్ళది మహాపాపం అనమాట. తర్వాత వేశ్యావృత్తిని చట్టబద్ధం చేస్తే ఒక పనాసి అనమాట, సింగిల్ సొల్యూషన్ ఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఏంటో తెలుసా అండి? ఒకటి, మానభంగాలు అవ్వవు. ఏది? ఈ కామాంధులు ఉంటారు కదా, ఈ కామాంధులు వాళ్ళకి ఏంటంటే వీళ్ళ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేక ఇష్టం వచ్చిన వాళ్ళని అటాక్ చేసేస్తారు పశువులాగా. వేశ్యావృత్తి లీగలైజ్ అయ్యి ఉందనుకోండి, ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాల్లోకి ఎవరు, అది లీగలైజ్డ్ ఏరియా ఉందనుకోండి, వెస్ట్రన్ కంట్రీ బ్యాంకాక్ లాగా ఈ గొడవ ఉండదు. ఈ మానవ మృగాలకి వీళ్ళ మీద పడరు, చిన్నపిల్లల మీద, ఇంట్లో వాళ్ళ మీద, వృద్ధురాల మీద పడరు. చాలా షేమ్ అండి ఇండియాలో. ఆ గొడవ ఉండదు. మరి చట్టబద్ధం చేయడం న్యాయమే కదా. 2, ఎయిడ్స్ ఉండదు. వాళ్ళ పాపం వేశ్యావృత్తిలో ఉన్న వాళ్ళకి ఏ ప్రొటెక్షన్ లేదు. చట్టబద్ధం చేస్తే అన్నీ లీగలైజ్ వస్తాయి. వాళ్ళ మీద పోలీసులు దాడులు ఉండవు, ఏముండవు. వాళ్ళ రక్షణ వాళ్ళకు ఉంటాయి. పాపం వాళ్ళు పొట్టకూటు కోసం సంపాదించుకున్న డబ్బులు 4 ఉంటాయి. వృద్ధురాళ్ళు అయిన తర్వాత వాళ్ళు బతకగలుగుతారు. దారుణమైన సావులు అలా ఉండదు. మానవ హక్కుల ఉల్లంఘన జరగదు, ఎయిడ్స్ నిరోధం అవుద్ది. తర్వాత అక్రమ రవాణా అండి. ఎంతమంది అండి, లక్షలాది మంది స్త్రీలు అక్రమ రవాణాకు గురవుతున్నారు. చిన్న పిల్లలు వాళ్ళు తీసుకెళ్ళి రెడ్ లైట్, ముంబై లాంటి రెడ్ లైట్ ఏరియాల్లో, ఈ దుబాయ్లో ఎందుకు అక్రమ రవాణా ఏంటండి? లీగలైజ్ కాదు కాబట్టి. ఇప్పుడు ఈ అక్రమ రవాణాను అరికట్టవచ్చు. ఇంతకంటే సౌభాగ్యం ఇంకోటి ఉండదు భారతదేశ సొసైటీలో. ఎంతమంది అండి మిస్సింగ్ గర్ల్స్ అండి, మిస్ అయిన వాళ్ళు దొరుకుతలేదండి. దారుణం. టేకెన్ మూవీ చూసాం కదా, దారుణం. ఆన్లైన్ నిందించడం కాదు, లీగలైజ్ చేయండి, అది మూల కారణం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్రమ రవాణా ఆపేస్తారంటే, ఇక్కడ చట్టబద్ధం చేస్తే నిజంగా పవన్ కళ్యాణ్ తన అనుకున్న లక్ష్యాన్ని సిద్ధించినట్టే. తర్వాత ఇవి పరిష్కారాలు, ఇంతకంటే పరిష్కారాలు. వేశ్యావృత్తి గొడవ ఉండదు, పోలీసుల కరప్షన్ ఉండదు, అలా నిలబడడం ఉండదు. ఇంత మంచి జరుగుతుంటే సమాజానికి వేశ్యావృత్తిని ఎందుకు లీగలైజ్ చేయకూడదండి? అందరూ ఎక్కడికి వెళ్తారు? ఇటు దుబాయ్లో వెళ్తారు, లేకపోతే బ్యాంకాక్లో వెళ్తారా, లేకపోతే రెడ్ లైట్ల ఏరియాలకి ఇక్కడ కూడా వెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. బ్యాంకాకుల కంటే పెద్ద బ్యాంకాకులు ఉన్నాయండి ఇండియాలో. కానీ చీకట్లో, కరప్షన్లో, అక్కడ ఎవరికైతే న్యాయంగా డబ్బులు వెళ్ళాలో వాళ్ళకి వెళ్తలే. ఎవరైతే చక్కగా ఏ ప్లెజర్ కోసం వెళ్ళారో జరగదు భయంతో. అదే బ్యాంకాక్ వెళ్తే చట్టబద్ధం లేకుండా అక్కడ వైట్, ఇక్కడ బ్లాక్. ఏంటండి ఏం జరుగుతుంది సొసైటీలో? ఇంత అత్యంత ప్రాథమిక అత్యంత వైటల్ ఇష్యూస్ మీద ఎందుకు డిస్కషన్ చేయడంలే? మీడియాలో కూలంకషంగా లోతుగా ఎందుకు వెళ్ళడంలే? చరిత్ర తెలితే విజయనగర సామ్రాజ్యం, గుప్తా సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, స్వర్ణయుగం, గుప్తా సామ్రాజ్యం, విజయనగర. మరి అక్కడ జరిగింది పోల్చుకోలేమండి. శివాజీ స్త్రీలను గౌరవించడం మనం చూడలేమా? ఏం జరుగుతుంది ఇండియన్ సొసైటీలో? ఒక మీడియా మేధావులు, చరిత్రకారులు, తర్వాత పెద్ద నేతలు ఈ విషయాల మీద మాట్లాడండి. అంతేగాని కేపీహెచ్లో లేడీసు రోడ్ల మీద విచ్చలవిడైపోయారు, ఈ స్త్రీలు ఇలాగైపోయారేంటి నిందిస్తారు. ఎంత మహాపాపం అండి. రాముడు మాటల్లో అహల్య కోసం చెప్పిన మాటలు మీకు గుర్తు చేశాను. జీసస్ ఒక వేశ్యకి సంబంధించి, ఉద్ధరణకు సంబంధించి మాట్లాడాను. తర్వాత బుద్ధుడు ఆమ్రాపాలి కోసం మాట్లాడాను. ఓకే, మహమ్మద్ ప్రవక్త మాట్లాడాను. శ్రీకృష్ణుడు స్త్రీల కోసం మాట్లాడారు. ఇంతకంటే ఎవరో మిమ్మల్ని ఒప్పించలేరు. ఈ విషయం మీద కూలంకషంగా చర్చలు మొదలెట్టండి. అసలు ఎందుకు అక్కడ ఉంటున్నారు? ఈ పాపం మనదే, మన సొసైటీది, స్త్రీది కాదు. మనస్పూర్వకంగా వేశ్యావృత్తి చేసే ఒక్క స్త్రీ కూడా భారతదేశంలో ఉండదు. ఇంపాసిబుల్ ఈ కర్మభూమిలో. మరి దీన్ని ఏమనాలి? ఇక్కడ దీన్ని ఎక్కువ కూలంకషంగా చర్చించండి, దీనిపై మాట్లాడండి, దీనిపై స్పెషల్ పార్లమెంట్ సెషన్ పెట్టండి. స్త్రీని, చిన్నపిల్లలను రక్షించుకోలేకపోతున్నాం, డ్రగ్ ట్రాఫికింగ్ ఆపలేకపోతున్నాం. 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రేప్ కేసులు ఆపలేకపోతున్నాం. ఒక రేప్ కేసు జరిగితే వాడిని ఎన్కౌంటర్ చేస్తారా? ఏం జరుగుతుంది? పశువులాగా ప్రవర్తిస్తున్నారా? ఇది అందువల్ల అహల్య వేశ్య కింద ముద్రపడిన సొసైటీకి రాముడిచ్చిన మెసేజ్ చూడండి. ఈ విషయాన్ని నేనంటలే, గరిహి శ్రీరామచంద్రుడిని ప్రశ్నిస్తుంది. నువ్వు తాటకిని చంపినప్పుడు జాలి లేకుండా నిన్ను నేను చెప్పిద్దామనుకున్నా, కానీ మళ్ళీ అదే రాముడు వచ్చేసి అహల్యను ఉద్ధరించేశాడు.
అయ్య బాబు సమాజానికి మెసేజ్ ఇచ్చేశాడు. ఏంటి రామ, ఏంటి డిఫరెన్స్ ఏంటి? తాటకి మధ్యలో అహల్య మధ్యలో ఈవిడ వేశ్యని ముద్ర వేశారు, ఆవిడమ్మ రాక్షసుని ముద్ర వేశారు, ఇద్దరు ఒకటే కదా అంటే రాముడు చెప్తాడనమాట, అమ్మ తాటకి సమాజానికి విపత్తుగా తయారైంది, అందుకే నేను చంపాల్సి వచ్చింది. ఎలాంటి వాళ్ళు స్త్రీ అయినా ఎవరైనా చంపడానికి అర్హులు, కానీ అహల్య మీద అన్యాయంగా సమాజం ముద్ర వేసింది. అహల్య దేవత, అహల్య దేవత, అపర దేవత, మా అమ్మ లాంటిది. ఆవిడ మీద సమాజం ముద్రేసింది. రక్షించాల్సిన ధర్మం నాది, నేను ధర్మాన్నే ఫాలో అవుతానంటది. అప్పుడు గర్హి లాంటి ఫిలాసఫర్ జనకుడు కొలువులో అద్భుతంగా రాముని పొగుడుద్ది, నువ్వు సమాజానికి ఉపయోగపడతావని. అందుకు రాముడు దేవుడు అవుతాడు. అర్థమైందండి? మనం అలా చూడాలి, ఆ మనస్పూర్వకంగా అంత అద్భుతంగా అంత స్థితప్రజ్ఞతతో అహం బ్రహ్మస్మి అనే వేదవాక్యాలు పలికే మన భారతదేశంలోనే అన్ని బ్రహ్మస్వరూపాలన్నీ అలా పెట్టి ఒక తల్లిని లాంటిది ఒక ఇది కడుపు కూడు కోసం పిల్లలు పోషించుకోవడానికి వెళ్తారండి వాళ్ళు మనసుతోటి వేశ్యావృత్తి చేస్తున్నారా? కాబట్టి వాళ్ళది కాదు, సమాజానికి తప్పు. సమాజం పరిష్కారం చూపించలేకపోతుంది. మనం సమాజంలో చేసిన తప్పులు అలాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు కాబట్టి మనదే తప్పు. కేపీహెచ్బీలో అమ్మాయిలు తిరుగుతున్నారని ఇంకెవ్వరూ మాట్లాడకూడదు. అది మహాపాపం, మహాపాతకం కూడా.